ఓయ్ కాస్త నాముచ్చట్లు కూడా వినొచ్చు కదా. సౌజీ, ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమయ్యి నిన్ను ఏదన్నా కోరుకోమన్నాడు అనుకో, ఏం కోరుకుంటావు? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. దేవుడే గనక నిజంగా ప్రత్యక్షమయ్యి ఏం కోరిక కావాలి అని అడిగితే నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా అడిగినా సరే ఒకే ఒక కోరిక కోరతా తెలుసా? అంత కచ్చిగా చెప్తున్నావేంటి? ఇంతకీ ఏం కోరిక అది? చాన్నాళ్ళ నుంచి ఒక రకమైన బాధలో నుంచి పుట్టుకొచ్చిన కోరికలే, అందుకే నిద్రలో అడిగినా చెప్తానంటున్నా. అదే ఏంటో చెప్పు. నా ఒక్కదానికే కాదే, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళ మొత్తానికి ఉన్న కోరిక ఇది తెలుసా? నన్ను వెనక కోరిక కోరుకోమని అడిగితే స్వామి ఉన్న పళంగా ప్రపంచం మొత్తాన్ని జంబలక్కడి పంప చేసేయమని ఖచ్చితంగా గట్టిగా కోరుకుంటా తెలుసా? వామ్మో, ఏంటి అంత కచ్చి నీకు? ఎందుకంటావేంటే ఆ జంబలక్కడి పంప వస్తేనే కదా మగోళ్ళందరూ అంటులు తోముతూ బట్టలు ఉతుకుతూ వంట చేస్తూ ఉంటుంటే అబ్బబ్బబ్బబ్బా ఈ కళ్ళతో చూడాలని ఎంత ఆశగా ఉందో తెలుసా? నాకే కాదు, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇదే ఆశ అనుకో. ఇదేం కక్షే? కక్ష కాదు, మెయిన్ పాయింట్ ఒకటి ఉంది, అదేంటో చెప్తాను. దానికన్నా ముందు 2 పాయింట్లు ఉన్నాయి, చెప్తాను విను. ఒక పాయింట్, మన కష్టాన్ని గుర్తించకపోగా దాన్ని తీసి పారేసి మాట్లాడుతూ ఉంటారు. సరే పోనీ అని వదిలేస్తాం, అక్కడితో ఊరుకుంటారా? కనీసం మనకు అసలు ఫోన్ కూడా చూసే అర్హత లేదన్నట్టు మాట్లాడతారు. ఇది ఎంత తప్పు? అవునా కాదా? నిజమే. అది మెయిన్ పాయింట్ అన్నాను చూసావా? అసలు ఈ కోరిక ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? యూట్యూబ్లోను రీల్స్లోను మొన్నటిదాకా కొంతమంది ఆడవాళ్ళు అంట్లు తోముతూ బట్టలు ఉతుకుతూ డైలీ రొటీన్స్ చూపిస్తూ మా కష్టం ఇది అని చెప్పి మేము ఖాళీగా ఉన్నామా, ఇది మా ఖాళీ అంటే అని చెప్పి చూపించి రీల్స్ చేసేవాళ్ళు కదా, వాటికి విసిగిపోయారంట. మొన్న 2025లో యూట్యూబ్ కొత్తగా వచ్చిన రూల్స్లో యూట్యూబ్ రూల్స్ మార్చబోతుంది అని ఒక వీడియో రాగానే ఆ వీడియో కింద వరుసగా యూట్యూబ్లో ఏమన్నా రూల్స్ వస్తే గనక ఫస్ట్ రావాల్సిన రూల్ అంట ఈ అంటలు తోముకోవటం బట్టలు తిక్కోవటం బూజులు దురుపుకోవటం చూపిస్తున్న వాళ్ళని బ్యాన్ చేయాలంట. ఎంత దుర్మార్గం! అంటే చూడలేకపోతున్నారనేగా అర్థం. అంటే ఏంటి, మనం ఏమన్నా మేము అంటులు తోముతున్నాం పొద్దున్న లేసి చాకరీ చేస్తున్నాం అన్నప్పుడేమో తొక్కలో చాకరీ భూమి మీద ఇంకెవరు చేయట్లేదా, నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా అంటారు. ఆ చాకరీ మనం చేస్తున్నప్పుడు మన కష్టాన్ని గుర్తించకపోగా దాన్ని చులకనగా మాట్లాడిందే కాక దాన్ని మనం యూట్యూబ్లో పెడితే చూడలేకపోతున్నారంట. మరి 5 నిమిషాలు కేటాయించి ఆ కష్టాన్ని చూడటానికే వాళ్ళు అంత బాధపడిపోతుంటే అనుక్షణం ప్రతిరోజు లెగిసి మనం చేస్తున్నాం కదా, మనకెంత బాధగా ఉండాలి? జస్ట్ చూస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళలో చులకన భావన ఉంది. అదే గనక వాళ్ళతో మనం ఇవన్నీ చేయించామనుకో అప్పుడు తెలుస్తుంది అంట్లు తోమటం బట్టలు ఉతకటం ఎంత గొప్ప విషయం అని. అవునా కాదా? నిజంగా ఆ దేవుడే గనక వచ్చి ఆ జంబలక్కడి పంబని నిజంగా గనక ఓకే చేస్తే అబ్బబ్బబ్బబ్బా మగాళ్ళందరూ అంటులు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ వంట చేస్తూ వాళ్ళు ఆ అంటులు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఉంటారే, అప్పుడు మనం ఎంట్రీ ఇస్తాం అనమాట. అప్పుడు ఏమంటామో తెలుసా? అంట్లు తోమేవా, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా ఏంటి? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళు వీళ్ళు చేసే పనులు కదా, పెద్ద గొప్ప పైనుంచి దిగొచ్చింది చేస్తుంది అనొచ్చు. దీనికి అసలు నువ్వు బ్రష్ కొడితే మురికెట్లా ఎందుకుంటుంది? నీకు అసలు పనంతా నేర్పించారా మీ అమ్మ నాన్న? నా పాలిటి పడేశారు అనొచ్చు. నెక్స్ట్, కష్టపడి చెమట్లు కార్చి వేడి సెగ కొట్టుకుంటూ వంట చేసి తీసుకొచ్చి మనకు పెట్టగానే ఇది వంట నీ మోహంలాగా ఉంది అన్నామనుకో, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించు. నిజమేనే, భలే బాగుంది. అందుకే ఆ వరం కోరుకుంటానంటున్నా. కానీ జాగ్రత్తగా ఆ కోరిక కూడా ఒక ఆడదేవుడినే కోరాలి. మగదేవుడిని కోరుకున్నామనుకో జంబలెక్కడ పంప కాదు, పంప జంబలు అంబలెక్కడ చేస్తాడు. అర్థమైందా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా ఈ కోరిక ఎంతమంది కరెక్ట్ అంటారో ఎంతమంది రాంగ్ అంటారో చూద్దామా? వీడియో మొత్తం ఫుల్గా చూసి నా కోరిక కరెక్టా రాంగా అనేది కామెంట్ చేయండి, ఓకేనా? అప్పుడు చూద్దాం ఎంతమంది ఆడవాళ్ళకి ఈ కోరిక ఉందో అని. కానీ ఈ కోరిక ఏదో ఈరోజు నైటే అయిపోవాలి. ఈ వీడియో కనుక మా ఆయన చూసాడనుకో నేను నా ఛానల్ 2 పైకి పోతాయి. సరే మరి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.